మేము ఈ రోజున ప్రజాపాలన సాగిస్తున్నాం అంటే ఈ రోజు కాంగ్రెస్ అది ఔన్నత్యం అనుకోవాలి, ప్రజాపాలన అనుకోవాలి, కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన అనుభవం అనుకోవాలి. పద్మశాలకు ఎన్ని పదవులని కాదు, పద్మశాలకు న్యాయం చేయడానికే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకటి ఏంటంటే ఒక సగం ఇవ్వడం జరిగింది, ఇస్తారనే నేను వేడుకుంటున్నా, కోరుకుంటున్నా, వాళ్ళని విజ్ఞప్తి కూడా చేస్తున్నా ఇవ్వాలని కూడా. బట్ ఒకటి ఏంటంటే ఒకటి అన్నకి ఇచ్చేసిల్లు, ఏది మన విరవర్తనీళ్ళ కూడా ఇచ్చేసిల్లు, ఇంకా మిగతా అలానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పద్మశాలకు న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తానని నేను వాళ్ళను కోరుకుంటున్నాను కూడా. ఖచ్చితంగా పద్మశాలిలకు కాదు, అన్ని వర్గాలకు, ఏ వర్గానికి ఏం చేయాలనే క్లారిటీ మా దగ్గర ఉంది, మా ప్రభుత్వం దగ్గర ఉంది, మా మంత్రి మండలి దగ్గర ఉంది, మా సీఎం గారి దగ్గర ఉంది, మా ఉప ముఖ్యమంత్రి వారి దగ్గర ఉంది. ఏ వర్గానికి ఏం చేయాలి, ఏ వర్గానికి ఎంత అన్యాయం జరిగింది అనేది క్లారిటీ ఉంది. కాకపోతే దుష్ప్రచారం వల్ల కొంత బాధలు వస్తుంది. ఇప్పుడు మేము బీసీ డిక్లరేషన్ చేసిన ప్రకారంగా రాహుల్ గాంధీ బీసీ గణన కూడా అవుతుంది, ఇంకా దాని వల్ల ఇంకా మంచి జరుగుతుంది కదా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, అన్ని వర్గాలకు ఇంకా మంచి జరుగుతుంది కదా. ఒకటే చెప్తున్నా, ప్రజలు ఆందోళన చెందొద్దు, నా చేనేత కార్మికులు కూడా ఆందోళన చెందకండి. ఖచ్చితంగా మంచి స్కీమ్స్ ఉన్నాయి, మంచి పథకాలు ఉన్నాయి, అవన్నీ నెరవేరుతాయి. వచ్చి ఏడాది కాలమే అయింది, ఏడాది కూడా కంప్లీట్ చేసుకోలే. కానీ బీఆర్ఎస్ అక్కడ ఉన్న ఒక ఆంబోతు లాగా 10 సంవత్సరాలు అక్కడ చేసిండు కదా, మరి ఏం చేసిండు చేనేతకు, మా సిరిసిల్లకు ఏం చేసిండు వాళ్ళే అంటున్నారు. కాబట్టి ఈ రోజు వేములవాడలో వేసిన నేను మా రేవంత్ రెడ్డి సీఎం గారికి కావచ్చు, మా ప్రభుత్వం ఆ నూలుపోవు ఈ డిపో ఏదైతుందో అది ఎక్కడెక్కడ చేనేత కార్మికులు ఉన్నారో, పోచంపల్లి కావచ్చు, గద్వాల్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇలా అంతటా కూడా ఇలాంటి నూలుపోగు సంబంధించిన డిపోలు ఓపెన్ చేయాలని మనం కోరుకుంటున్నా. మీకు కూడా మా ప్రజలకు, మా ప్రజానికానికి ఒకటే కోరుతున్నా, మంచి స్కీమ్స్ ఉన్నాయి, మీరు తొందరపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. పోయింది దౌర్జన్య పాలన, పోయింది గడిల పాలన, వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చింది ప్రజాపాలన. ఒక్కొక్క మెట్టు ఎక్కుదాము, మంచిని సాధిద్దాము, మంచి సంక్షేమాన్ని పొందుదాం అందరం.